శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూన్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ మకర రాశి వారికి ఈ వారం అంతా విశేషంగా యోగించే గ్రహం కుజగ్రహం. మరి కుజుడు ఈ వారం అంతా స్వక్షేత్రంలో ఉండడం వల్ల లాభాధిపతిగా చతుర్థ స్థానం అయ్యి ఈ రాశి వారికి భూములపైన స్థిరాస్తులపైన ఆదాయం ఏర్పడే అవకాశం ఉంది. స్థిరాస్తి పైన మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆస్తి పంపకాల్లో కానీ మీ స్థిరాస్తి ఇతరుల యొక్క ఆధీనంలో ఉన్నా కానీ అవి మీరు స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా స్థిరాస్తి మీద వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా విశేషంగా యోగించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడానికి గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా కుజుడు ఎంత బలంగా ఉంటే వారు అంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ఈ స్థిరాస్తి సంబంధించిన వ్యాపారంలో బాగా తొందరగా కోట్లాది రూపాయల ధనం సంపాదించే అవకాశం ఉంటుంది. వారు ఏ స్థాయిలో ఎంత చిన్న కుటుంబంలో జన్మించినా కుజబలం ఉన్న వాళ్ళతో పోటీ పడడం కానీ వాళ్ళు ఎదిరించి నెగ్గడం కానీ సర్వసాధారణంగా జరగదు. అటువంటి కుజుని యొక్క బలం ఈ మకర రాశి వారికి ఏర్పడడం జరిగింది. రాబోయే రోజుల్లో వీళ్ళు అంచెలంచెలుగా గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా గురుగ్రహం ఈ రాశి పైన దృష్టి పెట్టడం జరిగింది. అంటే సప్తమ స్థానంలో ఉచ్చులో ఉన్నటువంటి గురువు మకర రాశిని వీక్షించడం వల్ల మకర రాశి వారు చేసిన పొరపాట్ల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. వివాహపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది అన్నమాట. అంటే వివాహ ప్రయత్నాలు కుదరకపోయినా, వివాహం ఆలస్యం అవుతున్న వారికి కానీ, అంటే భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు చాలా వరకు సమసిపోయి ఒక కొలిక్కి రావడం అన్నది జరిగే అవకాశం ఉంది. అలాగే మీ నడవడికలో, వ్యక్తిగత జీవన విధానంలో చాలా మార్పు రావడం జరుగుతుంది. ఇది స్త్రీల విషయంలో అత్యంత శుభకరంగా ఉండే అవకాశం ఉన్నది. అయితే వచ్చిన సమస్య ఏంటంటే ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా 2వ స్థానం అయినటువంటి కుంభరాశి నుంచి 8వ స్థానం అయినటువంటి సింహరాశి వరకు వ్యాపించి ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల అటు కుటుంబ సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు, మనస్పర్ధలు రావడం జరుగుతుంది. ఆకస్మికంగా కొన్ని అవమానాలు, నష్టాలు ఇలాంటివి కూడా చికాకులు ఈ జాతకుడికి ఇండికేట్ చేస్తుండే అన్నమాట. ఏదైనా శని తృతీయ స్థాన సంచారం జాతకుని యొక్క నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగరీత్యా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. సో ఏదైనా ఈ మకర రాశి వారికి శని అనుకూలించడం, కుజగ్రహ అనుకూలం బాగుంది, గురుగ్రహ అనుకూలం బాగుంది. సుమారుగా మరి ఈ వారం 8వ తారీఖు నుంచి శుక్రగ్రహం కూడా సప్తమ స్థానంలోకి వచ్చి గురుగ్రహంతో కలిసడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైంది, ఈ రాశికి యోగకారకుడు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు గురువుతో కలియడం వల్ల, అంటే మనకి తృతీయ వ్యయాధిపతితో కలియడం వల్ల వృత్తిపరంగా మీకు కొన్ని విదేశ అవకాశాలు కానీ, దూర ప్రాంత అవకాశాలు కానీ రావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రాధాన్యత దొరుకుతూ ఉంటుంది. అంటే శుక్రుడు రాశిని వీక్షించినప్పుడు అటు సినిమా రంగం, టీవీ, మీడియా రంగంలో కానీ, అంటే కళలను నమ్ముకొని కళలకు సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశం రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా సప్తమ స్థానంలో ఉన్నటువంటి 2 శుభగ్రహాలు జాతకుడికి జీవితంలో వేరొకరితో పరిచయం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా టాలెంట్ కలిగి ఉన్నటువంటి ఒకరు మీ జీవితంలో అనుకోకుండా పరిచయం అవడం జరుగుతుంటుంది. వారి వలన జీవితంలో మీకు కొంత టాలెంట్ లాంటిది రావడం జరుగుతుంది. మీ గ్రూప్లో మీరు ఒక అకాడమీ నడుపుతున్నారు, లేదంటే మీరు ఒక డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నారు, లేదంటే ఒక సినిమా తీయబోతున్నారు. మీ టీంలోకి ఒక కొత్త స్త్రీ ప్రవేశించడం వల్ల ఆమెలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల మీకు కొంత నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంటుంది. మీ యొక్క బ్రాండ్ యొక్క క్వాలిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ మకర రాశి వారు కుటుంబ విషయాల్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు, కుటుంబ సభ్యులే మీకు తీవ్రంగా విమర్శించడం, మీరు చేసే ప్రయత్నానికి వాళ్ళు అడ్డుకోవడం, ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడితే వ్యక్తిగతంగా మీకున్నటువంటి టాలెంట్కి చాలా వరకు ఈ సమయంలో మంచి గుర్తింపు రావడం జరిగింది. మళ్ళీ జీవితంలో మీరేంటో రుజువు చేసుకునే సమయం అన్నది
ఈ సమయంలో స్టార్ట్ అయింది కాబట్టి జీవితంలో కొంతవరకు మీరు కుటుంబాన్ని ధనాన్ని కంట్రోల్ చేసుకుంటే మిగతా విషయాల్లో వాటికి అవే ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. సాధారణంగా ఈ గోచారంలో గ్రహాలు సంచరించినప్పుడు వారి యొక్క స్వక్షేత్రంలో కానీ లేదంటే ఉచ్చక్షేత్రంలో కానీ లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేటస్లు ఉంటాయి. ఉదాహరణకి దశమ స్థానంలోకి రవి కుజులు వచ్చినప్పుడు దిగ్బలం పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ వారంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం, బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, అలాగే గురువు ఉచ్చస్థితిలో ఉండడం, ఈ ప్రధాన గ్రహాలు అంటే ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల వ్యాపారపరంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి చాలా అనుకూలత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడి యొక్క బలం వల్ల సాధారణంగా కుజుడు జాతకంలో బలం ఉండడం వల్ల అది వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం కానీ ఉద్యోగపరంగా ధైర్యంతో కూడుకున్నటువంటి వృత్తులు, ఈ యూనిఫారం వేసుకొని బాధ్యతాయుతంగా మెలిగేవారు, అలాగే డాక్టర్లు, ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంది. గురుబలం ఉంటే ఇంకా గురువు ధనకారకుడు కాబట్టి విశేషంగా ధనం ఎక్కువగా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులు, పుణ్య కార్యక్రమాలు, దేవాలయాలు, దేవస్థానాలు విపరీతమైన రద్దీతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వరు మొదలగు మెటల్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈ దేవతా విగ్రహాలకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థలు చాలా గొప్పగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు రాబోయే రోజుల్లో మంచి మనీ రొటేషన్ అయి ఆటోమేటిక్గా కొంత ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి లాంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలో ఏదైనా పరిహారం అంటే ఎవరైతే భూమికి సంబంధించిన విషయాల్లో ఉంటారో వాళ్ళు హనుమాన్ పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజించడం వలన వ్యక్తిగతంగా జీవితంలో పైకి రావాలనుకున్న వాళ్ళు రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళకి బుధుడు, సో ఈ బుధుడు మరి ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తుంటాడు కాబట్టి ఈ బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ విఘ్నేశ్వర టెంపుల్లో కానీ వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణం చదవడం వల్ల అది కళ్యాణం కాని వారికి, వివాహం కాని వారికి జరుగుతూ ఉంటుంది. ఇక విద్యా విషయాల్లో, వ్యాపార విషయాల్లో గణపతికి బుధవారం రోజు గరికతో అర్చన చేసి అటుకులు నైవేద్యంగా పెట్టడం వల్ల విద్యార్థులు విపరీతంగా రాణించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే గురుగ్రహం ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీకు ఎవరైతే విద్య నేర్పుతారో ఆ గురువుని కానీ తల్లిదండ్రులను కానీ అది పూజించవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళని సత్కరించవచ్చు. వారికి ఏ ఇబ్బంది లేకుండా తీర్చగలిగే స్తోమత ఉన్న వాళ్ళు తీర్చవచ్చు, లేనివారు వారికి కనీసం గురువారం రోజైనా వాళ్ళ అవసరాలకి ఏదో విధంగా సర్వీస్ చేయడం వల్ల, అలాగే ప్రధానంగా ఈ గురువు యొక్క సంకల్పం పొందాలంటే దక్షిణామూర్తి ఒకటి ఆలోచన. అంటే ఏదైనా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అలాగే వీళ్ళని పూజించడం వల్ల మన సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం ఉంది. అంటే గోచారంలో చెప్పిన ఫలితాలు జరగాలంటే అది మీ జన్మ జాతకంలో కూడా ఆ ఫలితం ఉంటేనే గోచార ఫలితం మీకు ఇవ్వగలుగుతుంది. మీ జాతకంలో, జన్మ జాతకంలో లేని ఫలితం ఈ గోచారంలో వచ్చే గ్రహాలు మీకు ఇవ్వలేకపోతుంటాయి. అంటే ఈ గోచార ఫలితం ఏంటంటే మీ జాతకంలో ఉన్న ఫలితాలను అందించడమే, అది మంచి కానీ చెడు కానీ. సో ఇక సంపూర్ణంగా మీకు పూర్తి సమస్యలకు పరిష్కారం కావాలంటే మీ జన్మ జాతకం ఇంపార్టెంట్. దాని ప్రకారం ఎవరైనా జ్యోతిష్కులను చూపించి తగువేదండి పరిహారం, అంటే మీకు మీరు చేసుకునే పరిహారం మాత్రమే ఈ కలియుగంలో వర్కౌట్ అవుతుంది తప్ప మీ తరపున ఇంకెవరు పరిహారం చేసినా అది 100కి 100 ఉపయోగం అయితే ఉండదు. ఏదో 5% 10% ఉపయోగం ఉంటే ఉండొచ్చు. ఏదైనా మీ యొక్క సమస్యల్ని మీరే మీ వ్యక్తిగతంగా చేసుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.